హాయ్ గాయ్స్, నమస్తే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు థర్డ్ డే ఆఫ్ వర్షిప్ కాన్ఫరెన్స్, కానీ నాకు సెకండ్ డే. ఆల్రెడీ నేను అన్నీ చెప్పినా కాబట్టి ఈరోజు ఏం లేదు. మళ్ళీ ఐ జస్ట్ రికార్డ్ ఓన్లీ 2-3 క్లిప్స్ అండ్ లేటర్ ఐ విల్ క్లోజ్ మై వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే నా ఛానల్ని ఎట్లనైనా పర్సనల్ వ్లాగ్స్ అండ్ ఇంకా ట్రావెలింగ్వి ఇవన్నీ నేను పెడతా ఉంటాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి, చూడండి, నా కంటెంట్ అంతా చూడండి. ఒకవేళ అది యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ నేను ఫోర్స్ చేయను మిమ్మల్ని సబ్స్క్రైబ్ అవ్వమని. అండ్ నేను కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా, బట్ కొద్ది గ్యాప్ వచ్చింది. నాకు అన్ని వేలు సబ్స్క్రైబర్స్ లక్షల్లో లేరు, కానీ ఒక 300 చేంజ్ ఎంతో ఉన్నారు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు. హోప్ దేవుడు ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెంచొచ్చేమో, కానీ ఇప్పటివరకు అయితే 320 చేంజ్ ఎంతో ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ నాకు సపోర్ట్ చేస్తారని నాకు కూడా నమ్మకం ఉంది. అండ్ కీప్ సపోర్టింగ్ మీ గాయస్. ఇంకా లేట్ చేయకుండా వీ షుడ్ గో. అండ్ నేను ఆల్రెడీ టీవీలో లైవ్ పెట్టినా, ఇక నేను వెళ్ళేటప్పుడు కూడా లైవ్ చూసుకుంటూ వెళ్తాను. అండ్ థ్యాంక్ యూ. ఎల్బీ స్టేడియంలో కలుస్తాను.
అండ్ ముఖ్యంగా ఈరోజు ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ అండ్ హంబుల్ అండ్ ఆల్సో ప్రౌడ్ ఇన్ మై క్రైస్ట్ వాట్ ఈస్ డూయింగ్. ఘనమైన ఒక అనౌన్స్మెంట్ చెప్పబోతున్నాను. సికింద్రాబాద్ నుండి నార్సింగ్కి వెళ్ళాము. సికింద్రాబాద్ నుండి సంవత్సరం నార్సింగ్లో సర్వీసెస్ జరిపించాము. ఇప్పుడు నార్సింగ్లోనే సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. అదే సమయంలో ప్రతి వెనస్డే, ప్రతి ఫ్రైడే, ప్రతి సండే ఈవినింగ్ సికింద్రాబాద్లో సర్వీసెస్ రిస్టోర్ అవబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు జరిగిస్తున్న కార్యాలు మనం ఇదిగో ఈ సంవత్సరం అంతంలో నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, మహిమపరుస్తూ ఈ రీతిగా చేరున్నాను. ఇది నీ కార్యం కాకపోతే ఇక్కడ జరగదు. మేము ఉండము. ఇన్ని ఇక్కట్ల మధ్యలో, ఇన్ని పోరాటాల మధ్యలో, ఇన్ని ఇబ్బందుల మధ్యలో, ఇంత చలిలో నీ బిడ్డలు తోడుకుని వచ్చావు. ఇక్కడ ఆశ వచ్చిన ప్రతి ఒక్కరు చూడయ్యా. ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే. నీకు తగిన మహిమని నువ్వు తెచ్చుకునే దేవుడు అయ్యా. ఇది నీ మహిమాంతమై ఈ కార్యం జరిగించుడుగా బలమైన నీ సన్నిధి మాతో ఉండాలి. ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమం అనుగ్రహించబడాలి. ప్రభువా, ఈరోజు నువ్వు ఇచ్చిన నీ సన్నిధి బట్టి వందనాలు. మేము ప్రార్థించినవి, మేము ప్రకటించినవి మా జీవితంలో జరిగిందని, పొందుకున్నామని నమ్మి స్తుతిస్తూ ఇక్కడ నుండి వెళ్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని తెచ్చి నీ దూతను కావచ్చు. ఈరోజు మీటింగ్లో వాడబడిన ప్రతి ఒక్కరిని దీవించి, నీ సన్నిధిలో వెళ్తున్న ప్రతి కానుకని, ఈ లైవ్లో వెళ్తున్న వారు, ఈ లైవ్లో సహకరిస్తున్న వారు, ఈ లైవ్లో ఈ మినిస్ట్రీని బలపరుస్తున్నవారు, దేవా ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా. మా ముందున్న సవాలు ఎంతో ఘనమైంది. ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనల దగ్గర కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవని నామమున. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణ, తన పరిశుద్ధాత్మ సహవాసం కూర్చు మనందరూ చూడండి. ఆయన సాక్షులుగా, ఆయన ఇష్టలుగా జీవితం అంత వరకు ఆయన మహిమాన్ని జీవించే కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 హలో గైస్, టోటలీ వర్షిప్ కాన్ఫరెన్స్ మాత్రం ఎగ్జామ్ అయింది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. 2 days వెళ్ళాను. అంటే మళ్ళీ నేను రేపు వెళ్ళడం కుదరదు. రేపు 31st నైట్ అంటే చర్చ్లో సర్వీస్ ఉంటుంది. అది లలిత కళ తోరణంలో ఉన్నది. ఇప్పుడైతే వర్షిప్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా అయింది. అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. ఇంకా నాకు చాలా పని ఉంది. యాక్చువల్లీ ఈ న్యూ ఇయర్ రోజే నేను అంటే అంతకుముందు క్రిస్మస్ వీడియోస్ కానీ మీతో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు, టైం మేనేజ్ కాలేదు ఎడిటింగ్కి వాటికి. ఇప్పుడు నైట్ మళ్ళీ రేపు మార్నింగ్ కూర్చొని చేయాలి. నా కళ్ళు చూసారు కదా, మొత్తం రెడ్ అయిపోయింది. అంటే నేను బయలుదేరేటప్పుడు మంచిగా పోయినా, మంచిగా రెడీ, అప్పుడే ఫ్రెష్ అయిపోతున్నా. ఫుల్ దుమ్ము అసలు. ఏందో బయట అయితే ఫుల్ దుమ్ము ఉంది. నిన్న కూడా లేదు అట్లా. నేను ఎటు వెళ్ళినా నా వెనుక పెద్ద పెద్ద బండ్లు వెళ్తున్నాయి. వాటి నుంచి చాలా దుమ్ము వస్తుంది, మట్టి అంతా లేచి. అందుకు కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఇప్పటి వరకు వీడియో చూసినారంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్, అంటే మీకు ఏడ బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వర్షిప్ కాన్ఫరెన్స్లో ఒక వైబ్ క్రియేట్ చేసింది ఏంటంటే, అఫ్ కోర్స్ ద హోలీ స్పిరిట్ లీడ్స్ us. స్టేడియం మొత్తం అందరు క్లాప్స్ కొడుతున్నప్పుడు మొత్తం ఇట్లా ఒక వైబ్ వచ్చింది. మొత్తం మస్తు ఉండే అది మాత్రం. అంటే ఒక రీసౌండ్, ఆ క్లాపింగ్ సౌండ్ మస్తు అనిపించింది. ఆ వీడియో క్లిప్ కూడా వినండి ఒకసారి. అండ్ నేను పోయేటప్పుడు మాత్రం ఏడ పడతాడే ట్రాఫిక్ ఉండే, మొత్తం ఆగమాగం ఉండే. బట్ నేను రీచ్ అయిపోయినా.
టైం ఇప్పుడు 12:15 అవుతుంది. నేను వచ్చేలోపు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 12 అయింది. అంటే వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది. హాట్ వాటర్ పెట్టుకొని కొన్ని తాగిన. ఇది టోటల్ వ్లాగ్ చూడండి. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నా కంటెంట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్గా ఉండండి.